హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో నేను డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కోడ్ ద్వారా ఎలా గుర్తుంచుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే అసలు డిగ్రీస్ దేనికి మీనింగ్ ఏంటో చూద్దాం. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ అంటే ఏంటి అంటే జస్ట్ ఒక్కళ్ళ గురించి అసలు పోలిక లేకుండా చెప్పేది, ఒకళ్ళ గురించి చెప్పేది పాజిటివ్ డిగ్రీ. కంపారిటివ్ అంటే ఇంకొకరితో పోల్చి చెప్తాం, కంపేర్ చేసి చెప్తాం, అంటే దీంట్లో ఇద్దరు ఉంటారు. సూపర్లేటివ్ డిగ్రీ అంటే మొత్తంలో ఒకళ్ళని బెస్ట్ అని చెప్తాం, అది సూపర్లేటివ్ డిగ్రీ. సో వీటికి మనం కొన్ని వర్డ్స్కి ఇప్పుడు చూడండి, బోల్డ్, బోల్డర్, బోల్డెస్ట్, డీప్, డీపర్, డీపెస్ట్. పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. కంపారిటివ్లో ఈఆర్ యాడ్ అవుతుంది, సూపర్లేటివ్లో ఈఎస్టీ యాడ్ అవుతుంది. సో ఇలాంటివి ఏమి అడిగారు ఎగ్జామ్లో, జస్ట్ మీకు గుర్తురానికి ఇవన్నీ నేర్చుకునే ఉంటాం ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. మోర్ అని ఉంటే కంపారిటివ్, మోస్ట్ అని ఉంటే సూపర్లేటివ్, పాజిటివ్లో నార్మల్ వర్డ్ ఉంటుంది. సో వీటిని ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే, మనం ఫస్ట్ వీటికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ చూద్దాం ఫస్ట్, నేను తర్వాత మీకు కోడ్ చెప్తాను. సో రెండింటిని మాత్రమే కంపేర్ చేసినప్పుడు మనకి సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు, ఓన్లీ పాజిటివ్ కంపారిటివ్ ఉంటుంది. రాజు ఈజ్ అన్ క్లెవర్ యాజ్ రాణి. సో ఇందులో రాజు రాణి ఇద్దరే ఉన్నారు, సో దీంట్లో సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. సో కంపారిటివ్ డిగ్రీ ఎలా రాయాలి అంటే, రాణి ఈజ్ నాట్ క్లెవరర్ దెన్ రాజు. వీటిలో ఎలా చేంజ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఫస్ట్ సూపర్లేటివ్ పాజిటివ్ డిగ్రీ చూడండి, రాజు ఈజ్ యాజ్ క్లెవర్ యాజ్ రాణి. పాజిటివ్ డిగ్రీలో యాజ్ ఉంటాయి, కంపారేటివ్ డిగ్రీలో నాట్ దెన్ వస్తుంది. ఇది ఒక్కటి గుర్తుంచుకోవాలి, యాజ్ నాట్ యాజ్. ఓన్లీ ఇద్దరికి మాత్రమే పోల్చినప్పుడు దీంట్లో సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. ఒకవేళ దీంట్లోనే పాజిటివ్ డిగ్రీలో నాట్ ఇచ్చింది అనుకోండి, ఇక్కడ మనం పాజిటివ్ డిగ్రీలో నాట్ ఇస్తే సో యాజ్ వస్తుంది, నాట్ పక్కన సో యాజ్ వస్తుంది, దీంట్లో నాట్ రాదు. కంపారేటివ్లో నాట్ రాదు, దీంట్లో నాట్ వస్తే దీంట్లో నాట్ రాదు, దీంట్లో నాట్ వస్తే దీంట్లో నాట్ రాదు. ఇది ఒక రూల్, ఇది ఓన్లీ పాజిటివ్ కంపారేటివ్ అంతే, వీటిలో సూపర్లేటివ్ ఉండదు. నెక్స్ట్ ఇంకా మనం ఒక కోడ్ చెప్తాను కదా, కోడ్ చెప్తాను ఇప్పుడు. చూడండి ఏంటంటే, టాన్ టీటా. మామూలుగా మ్యాథ్స్లో టాన్ టీటా అంటే తెలుసు కదా. సో టాన్ టీటా ఆ లెక్కలంటే అందరూ భయపడతారు కదా. సో ఆ విధంగా నేను కోడ్ చేశాను. ఏంటంటే టాన్ టీటా అంటే వామ్మో అంటాం, వామ్మో, ఓఎంవి. అర్థమవుతుందా ఇక్కడ? సో టాన్ టీటా, టీ అంటే ద, ఏ అంటే ఎనీ ఆఫ్ ద, ఎన్ నో అదర్, ఎన్ అంటే నో అదర్, టీటా అంటే జస్ట్ అలా గుర్తుండడానికి నేను టీటా పెట్టాను. నెక్స్ట్ ఓ అంటే వన్ ఆఫ్ ద, ఎం మెనీ, మోస్ట్ అదర్, మెనీ అదర్, వి అంటే వెరీ ఫ్యూ. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి అంతే. ఈ కోడ్ ఒక్కటి గుర్తుంటే మనం ఈజీగా ఎగ్జామ్లో ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు చూడండి రూల్. ఇప్పుడు నో అదర్ అని చెప్పాను, నో అదర్ ఎక్కడుంది మనకి? టాన్ టీటా, నో అదర్లో టీఏఎన్, ట్యాన్ ఉంది కదా. సో నో అదర్, ఇది పాజిటివ్, ఇది కంపారేటివ్, ఇది సూపర్లేటివ్ అంతే. ఇప్పుడు పాజిటివ్లో నో అదర్ వచ్చిందంటే కంపారేటివ్లో ఎనీ అదర్, అర్థమవుతుంది? కంపారేటివ్లో ఎనీ అదర్, సూపర్లేటివ్లో ద బెస్ట్. పాజిటివ్, కంపారేటివ్, సూపర్లేటివ్. ఇక్కడ కూడా అంతే, ఓఎంఓ టాన్ టీటా అంటే ఓఎంఓ అంటాం. వన్ ఆఫ్ ద, మోస్ట్, మెనీ అదర్, వెరీ ఫ్యూ. ఇది పాజిటివ్, కంపారేటివ్, సూపర్లేటివ్. పాజిటివ్లో వెరీ ఫ్యూ వస్తే మోస్ట్ అదర్, మెనీ అదర్ వస్తుంది కంపారేటివ్లో, సూపర్లేటివ్లో వన్ ఆఫ్ ద వస్తుంది. ఓకేనా? ఈ త్రీ ఒక రూల్, ఈ త్రీ ఒక రూల్ అనమాట. టాన్, ఓఎంఓ, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను చెప్తాను, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అది ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ చూడండి. ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, షేక్స్పియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ పోయట్ ఇన్ ఇంగ్లీష్.
సో ద వచ్చింది, ద గ్రేటెస్ట్. ఇదేంటి ద గ్రేటెస్ట్ అంటే ఏంటి, ఈఎస్టీ అంటే సూపర్లేటివ్. సూపర్లేటివ్లో టీ వస్తే మనం టాన్ టీటా అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఏమని ఇచ్చిర్రు, ద పాజిటివ్ డిగ్రీ అని ఇచ్చిర్రు. పాజిటివ్ డిగ్రీలో ఇప్పుడు టాన్ టీటా, టీఏఎన్, ఇది సూపర్లేటివ్, ఏ అంటే కంపారేటివ్, ఎన్ అంటే పాజిటివ్. ఎన్ అంటే ఏంది, ఇది నో అదర్ కదా. సో మనం పాజిటివ్లో రాయాలంటే నో అదర్ యాడ్ చేయాలి దీనికి. దా అని ఇస్తే నో అదర్, పాజిటివ్లో నో అదర్. అదే కంపారేటివ్లో టీఏ, ఎనీ అదర్ వస్తుంది కంపారేటివ్లో. సో నో అదర్ దీనికి ఇక్కడ చూడండి, ఇది నో అదర్, నో అదర్ అని పెట్టి నో అదర్ పోయట్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ గ్రేటెస్ట్ షేక్స్పియర్. ఓకేనా, ఇలా అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కూడా నో అదర్ అని ఇచ్చారు. సో మనం ఇక్కడ చూడండి ఇంకా చదవాలి. నో అదర్ 2 అంటే ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేటర్ అని ఉంది, మనకి పాజిటివ్ డిగ్రీ కావాలి. పాజిటివ్లో గ్రేటే కదా, గ్రేటర్ కాదు. గ్రేటర్ అంటే మళ్ళీ కంపారేటివ్ వస్తుంది. సో ఇది రాంగ్ అనమాట, నో అదర్ ఉన్నది రైట్. ఓకేనా, అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, నో అదర్ రివర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సో లాంగ్ యాజ్ ద నైల్. నో అదర్, నో అదర్ అంటే ఏంటిది, ఇది పాజిటివ్ డిగ్రీ. సో దీన్ని సూపర్లేటివ్ డిగ్రీలో రాయాలి. నో అదర్కి టాన్ టీటా, టీఏఎన్, దాంట్లో నో అదర్ అని వచ్చింది. సూపర్లేటివ్లో ఏమొస్తుంది, టీ అంటే దా కదా, దా వచ్చింది రాయాలన్నమాట. ద నైల్ ఈజ్ ద మోస్ట్ లాంగెస్ట్. ఈ రెండు ఇలా రావు కదా, లాంగెస్ట్ అంటేనే సూపర్లేటివ్, మళ్ళీ మోస్ట్ రాదు దానికి. సో ఇది రాంగ్. ద నైల్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్, ఇది రైట్. ద లాంగెస్ట్ రావాలి. సో ఇవి ఎందుకు కావో కూడా చూద్దాం. వన్ ఆఫ్ ద రాదు. సో వన్ ఆఫ్ ద దేనికి వస్తుంది, టీఏఎన్. వన్ ఆఫ్ ద దేంట్లో వస్తుంది, ఓఎమ్ఓ అంటే వన్ ఆఫ్ ద వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద అయితే సూపర్లేటివ్, వన్ ఆఫ్ ద అయితే వెరీ ఫ్యూ రావాలి. వెరీ ఫ్యూ వస్తే వన్ ఆఫ్ ద వస్తుంది. సో ఇది రాంగ్, అలా ఐడెంటిఫై చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. నందిని ఈజ్ క్లెవరర్ దెన్ మాలిని. సో ఇక్కడ ఇద్దరు గురించే కంపేర్ చేస్తుంది. ఇక్కడ క్వశ్చన్ మనకి సూపర్లేటివ్ డిగ్రీలో కన్వర్ట్ చేయమన్నారు, కానీ ఇందులో ఇద్దరు గురించి చెప్తున్నారు కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ రాదు, నో సూపర్లేటివ్ అని రాయాలి మనం. ఇద్దరికన్నా ఎక్కువ కంపేర్ చేస్తేనే సూపర్లేటివ్ మొత్తంలో చెప్తే. సో అర్థమైందండి. ఒక కోడ్ టాన్ టీటా అంటే ఓఎంఓ అని భయపడతాం. ఆ ఒక్క కోడ్ గుర్తుంచుకుంటే మనం ఐడెంటిఫై చేయొచ్చు. కొన్ని ప్రాక్టీస్ చేయండి, ఆ కోడ్ని బట్టి కొన్ని ప్రాక్టీస్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.